ధర అగ్రీమెంట్ పేపర్స్‌ని తీసుకొని విష్ణు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు దగ్గరికి వెళ్లి, "విష్ణు నీకో విషయం చెప్పాలి. నువ్వు ఈ అగ్రీమెంట్ మీద సంతకం చేశావు కదా! నువ్వు నా కంపెనీలో ఒక 2 సంవత్సరాల పాటు పనిచేయాలి. లేదంటే నాకొక 20,00,000 అయినా ఇవ్వాలి" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు, వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఏంటి ధర నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర మాత్రం నాకు అర్థమవుతుంది వరలక్ష్మి. నువ్వే చూడు. ఇదిగో విష్ణుయే కదా దీని మీద సంతకం చేశాడు. అగ్రీమెంట్ ప్రకారం నా దగ్గర 2 సంవత్సరాల పాటు పని చేయాలి. లేదంటే నాకొక 20,00,000 ఇవ్వాలి అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఆ మాట చెప్పేసి అక్కడి నుండి ధర అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే కంపెనీకి వెళ్లి పని చేయాలని చెప్పేసయితే డిసైడ్ అవుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఏంటి విష్ణు గారు మీరు నిజంగానే కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నారా? అక్కడ ధర కింద పని చేయాలనుకుంటున్నారా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "నాకు ఇంకేం ఆప్షన్ లేదు వరలక్ష్మి. నేను ఆ కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీలో కింద పని చేయాలి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. "నేను ఇంకా ఏమీ చేయలేను. ఇదే చేయగలను" అని చెప్పేసయితే చాలా బాధపడుతూ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, "ఏంటి విష్ణు గారు నిజంగానే కంపెనీకి వెళ్లి పని చేయాలనుకుంటున్నారా మీరు?" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న విష్ణు మాత్రం అవును అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్